వాళ్ళ మన కోచెస్ అటెండెన్స్, అసెట్ జియో ట్యాగింగ్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. సో ఈ పర్యాలకి ఆప్షన్స్ పెట్టడం జరిగింది. సో ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ పెట్టాము. సో మన ఇక్కడ అందరికీ ముఖ్య మనము ఇవ్వడం జరుగుతూ ఉంది. ఫస్ట్ టైం అని కొడితే ఓన్లీ 2 రాష్ట్రాలు మాత్రమే కనపడతాయి. ఒకటి ఆంధ్రప్రదేశ్, ఇంకొక స్టాండర్డ్ ఈ డిజి మోడ్ మీద రావడానికి ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా సాయి కూడా ఇది చేయాలని లాస్ట్ మనం అన్ని రకాల ఇష్యూస్ అన్ని కూడా కన్సిడర్ చేసి ఈరోజు యంగ్ అండ్ డైనమిక్ వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం సార్. రాష్ట్ర క్రీడా శాఖ మంత్రులు శ్రీ మందపల్లి రామప్రసాద్ రెడ్డి గారు ఈరోజు లాంఛనంగా ప్రారంభించడానికి ఇచ్చేశారు. వారికి మరొకసారి సాదర స్వాగతం తెలుపుతూ ప్లీజ్ వైస్ చైర్మన్ మ్యాథన్ డైరెక్టర్ గారు శ్రీ బిఎస్ గిరీష గారు స్వాగతం ఉపన్యాసం చేయవలసిందిగా కోరుతున్నారు. గౌరవనీయులు యోజన, క్రీడా మరియు రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీ రామప్రసాద్, ఇక్కడ వచ్చేసిన అసోసియేషన్స్ చైర్మన్, ఈరోజు స్పోర్ట్స్ డిపార్ట్మెంట్కి ఒక మంచి దినం అని కూడా చెప్పుకోవచ్చు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పోర్ట్స్కి అన్ని రకాల ఇంపార్టెన్స్ ఇస్తూ ఈరోజు ఫస్ట్ మన దేశంలోనే ఒక మంచి పాలసీ, ది బెస్ట్ పాలసీ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దాదాపు 2-3 సారి ఈ పాలసీ పైన డిస్కషన్ చేసి ఒక బెస్ట్ పాలసీ తీసుకురావాలని మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆ పాలసీ కూడా విడుదల చేయడం జరిగింది. మన అందరూ కూడా ఇంత ఒక మంచి పాలసీ తీసుకోవచ్చినందుకు మన గౌరవ ముఖ్యమంత్రి వారిని చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేయాలని కోరుతున్నాను. ఎందుకంటే ఈరోజు ఎక్కడ లేని విధంగా ఏ రాష్ట్రంలో కూడా మనము ఇంత మెడలిస్ట్కి ఇన్సెంటివ్స్ ఇవ్వడం లేదు. మన దేశంలో హైయెస్ట్ హర్యానాలో ఉంటే దాన్ని మించి మనము ఆంధ్రప్రదేశ్లో గోల్డ్ మెడల్ గెలిచిన వాళ్ళకి 7 crores, ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ గెలిచిన వాళ్ళకి 7 crores అనౌన్స్ చేయడం జరిగింది. ఇది ఒకటే కాదు, చాలా వరకు అన్ని రకాల ఇష్యూస్ ఏమైనా అవన్నీ కూడా అడ్రస్ చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళకి ఒక డైరెక్ట్ రిక్రూట్మెంట్ పాలసీ కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది. స్పోర్ట్స్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్స్ని కూడా ఈ పాలసీలో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. దీంట్లో ఈ పాలసీలో ఒక ముఖ్యమైన అంశం మన టెక్నాలజీ వాడుకోవడము చాలా ముఖ్యమైన అంశము. ఈరోజు ఈ డీప్ టెక్నాలజీ, ఈ క్రీడా యాప్ ద్వారా మన డిపార్ట్మెంట్లు ఒక ట్రాన్స్పరెంట్ అడ్మినిస్ట్రేషన్ దిశగా తీసుకుపోవడానికి ఈ క్రీడా యాప్ ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం చాలా మంచి పరిణామం అని భావిస్తున్నాను. It's through the Krida app, WhatsApp, and DigiLocker for added convenience. Digital certificate generation achievements are instantly recognized with secure, verified digital. ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం. గతంలో అనేక సందర్భాల్లో అనేక రూపాల్లో ఇదే ఎలక్ట్రానిక్ మీడియా, ఇదే ప్రింట్ మీడియా క్రీడా సర్టిఫికెట్ల గురించి అనేక సందర్భాల్లో వెలుగెత్తడం జరిగింది, కంప్లైంట్ చేయడం జరిగింది, ప్రసారాలు చేయడం జరిగింది. కష్టపడుతున్న క్రీడాకారులకు ఎవరైతే మెడల్ సాధించి
ఎవరైతే అర్హత సంపాదించి ఎవరైతే జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో మెడల్ సంపాదించిన వారికి వాళ్ళ పేర్లు కాకుండా ఎవరైతే అనర్హులుగా ఉన్నారో వాళ్ళందరూ సర్టిఫికెట్లు సంపాదించి ఆ సర్టిఫికెట్ల ద్వారా ఎంబీబీఎస్ సీట్లు కానీ ఉద్యోగాలు కానీ ఇలాంటి వాటిని పొందారని అనేక సందర్భాల్లో మనం చూసాం. గత 20-30 సంవత్సరాలుగా ఈ సర్టిఫికెట్ల మీదనే అనేక ప్రభుత్వాలు ఇబ్బంది పడిన పరిస్థితి కూడా చూసాం. వాటన్నిటిని చెక్ పెట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు కానీ, మా శాఖకు సంబంధించిన సెక్రటరీ గారు, ఎండీ గారు ఒక టీం లాగా ఏర్పడి ఈ ఫేక్ సర్టిఫికెట్లకు చెక్ పెట్టాలి, క్రీడాకారులకు న్యాయం జరగాలి, అర్హులకు న్యాయం జరగాలి, అర్హులకు పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో ఒక సమర్థవంతమైన క్రీడా యాప్ను ఈరోజు తీసుకొని రావడం జరుగుతోంది. దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి సాహసం చేయలే. ఆంధ్రప్రదేశ్ మొదటి నుంచి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక విజనరీ నేత, ముందు చూపు కలిగిన నేత, టెక్నాలజీని వాడుకోవడంలో ఈ రాష్ట్రం కానీ గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కానీ విడిపోయిన విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ మన చంద్రబాబు నాయుడు గారు పేరంటేనే ఆయన వినూత్న ప్రయోగాలు చేస్తారు. వినూత్నమైన ఆలోచన కలిగిన వ్యక్తి, డిజిటల్ విధానాన్ని ప్రోత్సహించిన వ్యక్తి, ప్రోత్సహిస్తున్న దానికి ఆయన్ని ఆదర్శంగా తీసుకున్న ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు, ఇతర దేశ ప్రధానమంత్రులు సైతం ఉన్నారు. అలాంటి ఆయన పాలనలో క్రీడా శాఖలో ఒక సమర్థవంతమైన పాలన రావాలని ఈరోజు ఈ యాప్ను లాంచ్ చేయడం జరుగుతోంది. దీనన్నిటిని కూడా క్రీడాకారులు ఉపయోగించుకోవాలి. దీన్ని కూడా ఎక్కడ కష్టతరం లేకుండా ఒక సమర్థవంతంగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఒక పక్క క్రీడాకారులు లాగిన్ అయ్యి ఎంట్రీ అవ్వచ్చు, కోచెస్ ద్వారా కానీ, అదేవిధంగా స్కూల్ గేమ్స్ సంబంధించిన వాళ్ళ అసోసియేషన్ ద్వారా కానీ, ఫెడరేషన్ ద్వారా కానీ అసోసియేషన్ ద్వారా కానీ, అదేవిధంగా డైరెక్ట్గా కానీ ఈ యాప్ ద్వారా ఆ క్రీడాకారులు దానిలోకి ఎంటర్ అయ్యి వాళ్ళు ఏదైతే ఎక్కడైతే అది ప్రైమరీ స్కూల్ లెవెల్లో నుంచి ఎంటర్ అయితే వాళ్ళని ట్రాక్ చేస్తూనే వాళ్ళు ఏ స్థాయిలో మెడల్ సాధించారు, ఏ స్థాయిలో వెనక్కి వెళ్ళిపోయారు అనేది ఖచ్చితంగా ఒక నిర్దిష్టంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా ఫేక్ సర్టిఫికెట్లే కాదు, అదేవిధంగా ఇటు అసోసియేషన్లు కూడా ఇబ్బంది లేకుండా అసోసియేషన్ల సహకారంతో, అసోసియేషన్ల సమన్వయంతో, ఫెడరేషన్ సమన్వయంతో, కోచెస్ల సమన్వయంతో అందరితో ఈ యాప్ను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే విధంగా దీన్ని కార్యాచరణ రూపొందించడం జరిగింది. మీరందరూ దీన్ని ఉపయోగించుకోవాలి. మేము అదే విధంగా క్రీడాకారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారంలోకి రావాలి. దీన్ని ఉపయోగించుకోవాలి. దీన్ని ఉపయోగించుకోవడం వల్ల క్రీడాకారులు ఏ విధమైన లబ్ధి పొందారో మా స్పోర్ట్స్ అథారిటీ కూడా స్పష్టంగా ప్రతి డివిజన్లో కానీ, నియోజకవర్గాల్లో కానీ, అదేవిధంగా హెడ్ క్వార్టర్స్లో కానీ నేను పూర్తి స్థాయిలో అందరికీ తెలిసేలాగా ప్రచార కార్యక్రమం కూడా మా మంత్రి గారు, ఎండీ గారు, సెక్రటరీ గారు ఆదేశానుసారం స్పోర్ట్స్ అథారిటీ కూడా తీసుకెళ్ళి మీ అందరి సహకారంతో ఈ క్రీడా యాప్ను అందరిలోకి తీసుకెళ్ళి మీరు ఒక్కటి గమనించాలి. గతంలో క్రీడా శాఖ అంటే కేవలం ప్రచారాలకు మాత్రమే ఉండేది. గతంలో రాజకీయాలకు వాడుకునేదానికి క్రీడలు ఉపయోగపడేవి. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక సంస్కరణలు తీసుకొని రావడం జరిగింది. సంస్కరణలతో పాటు వాటిని అమలు పరిచేదానికి కూడా కార్యాచరణ రూపొందించి నిర్దిష్టమైన ప్రణాళికతో ఈ రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా ఆంధ్రప్రదేశ్గా మార్చేదానికి ఒక సమర్థవంతంగా స్పోర్ట్స్ అథారిటీ పనిచేస్తుంది. మొన్ననే స్పోర్ట్స్ పాలసీ కూడా ప్రకటించడం జరిగింది. దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఇటు క్రీడాకారులు కానీ, అసోసియేషన్లు కానీ, మీడియా కానీ, క్రీడాకారులు కానీ, ప్రజలు కానీ హర్షం వ్యక్తం చేశారు. మళ్ళీ మాకు పూర్వ వైభవం వస్తుంది, క్రీడాకారులకు న్యాయం జరుగుతుంది, ఈ రాష్ట్రంలో క్రీడలు ప్రోత్సహించబడుతుంది, ఆంధ్రప్రదేశ్గా మార్చబడుతుంది. మళ్ళీ మేము 2002, 2003 ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా క్రీడలను అభివృద్ధి చేశారో, ఏషియన్ గేమ్స్ కానీ, ఆఫ్రో గేమ్స్ కానీ ఏ విధంగా ఈ వేదిక అయిందో ఆ వేదిక మళ్ళీ
నవ్యాంధ్ర రాష్ట్రంలో జరగబోతుందని చెప్పి అందరూ కూడా ఆశ పెట్టుకున్న తదనుగుణంగా స్పోర్ట్స్ అథారిటీ కూడా పనిచేస్తుంది. మొన్నే మేము వెళ్ళినప్పుడు చాలామంది ఫెడరేషన్ వారు కలిసినప్పుడు మళ్ళీ ఇంకా 2002, 2003 గేమ్స్ గురించే మాట్లాడుకుంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత సమర్థవంతంగా ఆ గేమ్స్ నిర్వహించారో అదే సమర్థవంతంగా ఇటు మా ముఖ్యమంత్రి గారు కానీ మా మంత్రి గారి నేతృత్వంలో మళ్ళీ అదే స్థాయిలో అదే తరహాలో గేమ్స్ నిర్వహించడం జరుగుతుంది. దాంతోపాటు మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా స్కూల్ లెవెల్ నుంచే క్రీడలను ప్రోత్సహించాలి, ప్రతి ఒక్కరూ గ్రౌండ్ బాట పట్టాలి, తదనుగుణంగా కార్యాచరణ రూపొందించాలని చెప్పి ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ఇటు లోకేష్ గారు కూడా పనిచేస్తున్నారు. పనిచేయడంతో పాటు ఎప్పుడూ లేని విధంగా స్కూల్ గేమ్స్లో పిల్లలకు యూనిఫామ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ముందుగానే ట్రావెల్ అలవెన్స్ కానీ ఫుడ్కి కానీ ముందుగానే 50% రిలీజ్ చేసి మళ్ళీ బిల్ పెట్టుకుంటే 50% కూడా రిలీజ్ చేయడం జరుగుతోంది. ఇప్పటికే మన పిల్లలు స్కూల్ లెవెల్లో నేషనల్ లెవెల్లో కూడా గోల్డ్ మెడల్ కూడా సంపాదించడం జరుగుతోంది. అంటే ఇట విద్యాశాఖ, స్పోర్ట్స్, టూరిజం ఒక సమర్థవంతంగా క్రీడలను అభివృద్ధి చేయడానికి ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నాం. మీ సహకారం కూడా కావాలి, మీడియా సహకారం కావాలి, క్రీడాకారుల సహకారం కావాలి. తద్వారా రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చాలని చెప్పి ఒక నిర్దిష్ట ప్రణాళికతో ముందుకెళ్తున్న మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి మీడియా పక్షాన మిమ్మల్ని కోరుకుంటున్నాం. జై జన్మభూమి. అందరికీ ధన్యవాదాలు సార్. ఈ మహత్తరమైనటువంటి క్రీడా యాప్ను ప్రారంభించి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా. చాలా సంతోషంగా ఉంది. మా ప్రభుత్వం ఏర్పాటైన 6 నెలల్లోనే చంద్రబాబు గారి నాయకత్వంలో క్రీడాపరంగా ఏ విధమైన చర్యలు తీసుకుంటే ఈ రాష్ట్రంలో రాబోయే కాలంలో క్రీడాకారుల యొక్క భవిష్యత్తుకు పునాదులు వేసే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నాం. దాంట్లో మొట్టమొదటిగా క్రీడా పాలసీని మొన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. ఏ రాష్ట్రానికి లేని గౌరవం ఇక్కడ ముఖ్యమంత్రి గారు క్రీడా శాఖకి ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఎన్నో విషయాలను పొందుపరిచి రాబోయే తరానికి ఒక దిక్చూచిగా ఉండే విధంగా క్రీడా పాలసీని తయారు చేయడం జరిగింది. దాంట్లో ముఖ్య ఘట్టాలు మనందరికీ తెలుసు. పాత్రికేయ సోదరులు అయితేనే, సోషల్ మీడియాలో అయితేనే రోజు చక్కర్లు కొడుతున్నాయి. ఏ రాష్ట్రంలో దక్కని విధంగా ఈ రాష్ట్రంలో ప్రోత్సాహకాల విషయంలో అయితేనేం, ఉద్యోగ అవకాశాల విషయంలోనైతేనేం అన్నీ ఆ పాలసీలో ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే రేపు రాబోయే కాలంలో రాష్ట్రంలో జాతీయ స్థాయిలో క్రీడలను ఎలా ప్రోత్సహించాలా, అమరావతి కేంద్రంగా 2027లో ఒక అమరావతిలోనే నేషనల్ గేమ్స్ జరిపించే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. సోదరుమణులారా, మీరంతా ఒకటి గమనించాలా. గత ప్రభుత్వంలో
పూర్తిగా ఈ రాష్ట్రంలో ఒక క్రీడా శాఖ అనేది లేకుండా పోయింది. ఎన్నో అవమానాలు భరించిన క్రీడాకారులు అయితేనేం, అసోసియేషన్స్కి అయితేనేం, కోచెస్ అయితేనేం, క్రీడల్లో ఉండే రంగాలందరికీ 5 సంవత్సరాలు కన్నీళ్ళే మిగిలితే వచ్చిన 6 నెలల్లోనే క్రీడా పాలసీ అయితేనేం ఈరోజు క్రీడా యాప్ను కూడా శాప్ తరఫున తీసుకొని రావడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, రాత్రికి రాత్రే మన జీవితాల్లో ఏం మార్పులు రావు, కానీ ఒక మహోన్నతమైన వ్యక్తి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఈ శాఖాపరంగా పనిచేసే సిస్టమ్ను ఏర్పాటు చేస్తే రాబోయే భావితరాలకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతోనే మేమందరం ముందుకెళ్తున్నాం. ముఖ్యంగా 2 డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, అలాగే యంగ్ మాకు చైర్మన్గా వచ్చినారు. మీ అందరి ప్రోత్సాహం కావాలి. ముఖ్యంగా అసోసియేషన్ సభ్యులు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే కేవలం ప్రభుత్వాలు ఇచ్చే ఇన్సెంటివ్స్, ప్రభుత్వాలు ఇచ్చే ప్రోత్సాహకాలే కాకుండా వాళ్ళు 365 రోజుల్లో కేవలం రాష్ట్ర ప్రభుత్వమో కేంద్ర ప్రభుత్వం వచ్చే నిధులతోనే ఆటలు ఆడాలా, దానిలోనే ప్రోత్సాహకాలు తీసుకోవాలనుకోకుండా వాళ్ళు అసోసియేషన్ సభ్యులు కూడా ఈ రాష్ట్రంలో ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ 6 నెలల్లోనే కబడ్డీ అనుకోండి, ఖోఖో అనుకోండి, అలాగే క్రికెట్ విషయంలోనైతే అన్ని గేమ్స్ల విషయంలో అన్ని జిల్లా కేంద్రాల నుంచి గ్రామీణ స్థాయి వరకు ప్రోత్సాహం ఇస్తున్న అసోసియేషన్ సభ్యులకు మరొక్కసారి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మీరందరూ సంతోషంగా ఉంటే రాష్ట్రం ఖచ్చితంగా రాబోయే 5 సంవత్సరాల్లోనే ఈ క్రీడాలోకంలో ఒక పెను మార్పులు వస్తాయని నేను చెప్తున్నా. అలాగే గత 5 సంవత్సరాలు నిర్వీర్యమైంది కాబట్టి ఇప్పుడు ఏవైతే చర్యలు తీసుకుంటే ఈ రాబోయే కాలంలో మంచి జరుగుతుందో అవన్నీ చేసేదానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొని రావాలా. అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు క్రీడాలోకంపై మక్కువ చూపుతున్నారు, అలాగే మన అదృష్టం కొద్దీ మన యువ నాయకులు లోకేష్ బాబు గారు ఈరోజు హెచ్ఆర్డి మినిస్టర్గా ఉండడం కూడా ఒక మంచి పరిణామం. ఎందుకంటే ఎప్పటికీ ఈ 2 శాఖలకు చాలా అవినాభావ సంబంధం ఉంటుంది, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు, స్పోర్ట్స్కు. కాబట్టి గ్రామీణ స్థాయిలో ఎలిమెంటరీ పాఠశాల విద్యార్థులు కాడి నుంచి పైన స్థాయిలో నేషనల్ గేమ్స్ ఆడే వాళ్లకు అందరికీ మంచి రోజులు ఉన్నాయని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈ యాప్ విషయానికి వస్తే టెక్నాలజీ పరంగా కొత్త పుంతలు, కొత్త ఒరవడి సృష్టిస్తున్న భారతదేశంలో ఈరోజు అన్ని రంగాల్లో ముందున్నాం. సాఫ్ట్వేర్లో అయితే భారతదేశంలోనే, ప్రపంచంలోనే భారతదేశం అగ్రగామిగా ఉంది. ఈరోజు ఏ రాష్ట్రానికి దక్కని గౌరవం ఈరోజు మన స్పోర్ట్స్మెన్స్కి అయితేనే మన వాళ్ళకి ఈరోజు క్రీడా యాప్ ద్వారా దక్కుతూ ఉంది. ముఖ్యంగా దీనివల్ల ఉండే లాభాలు మీ అందరికీ తెలియని కాదు, పాత్రికేయ సోదరులందరికీ నేను చెప్తున్నా. అసోసియేషన్ వాళ్ళకు ఎందరో మాకు ఫిర్యాదులు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఫేక్ సర్టిఫికెట్ అనేది ఒక పెనుభూతం. ఎందరో వందలాది వేలాది మంది క్రీడాకారులకు గత 20-30 సంవత్సరాలుగా ఈ ఫేక్ సర్టిఫికెట్ అనే భూతంతో చాలామంది జీవితాలు నాశనమైనాయి. ఈ అన్నిటికీ చెక్ పెట్టే విధంగానే మొట్టమొదటిగా ఈ యాప్ ద్వారా మీ అందరికి మేలు జరుగుతుందని మేము తెలియజేసుకుంటున్నా. అలాగే ఒక డేటా కావాలా, ప్రస్తుతానికి మనం ఎక్కడున్నామో తెలిస్తే నెక్స్ట్ మన గమ్యం ఏదో తెలుస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ రాష్ట్రంలో ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో, అలాగే కోచెస్ అయితేనేం, అసోసియేషన్స్ అయితేనేం, వీళ్ళందరికీ సంబంధించిన డేటాను పొందుపరిచే విధంగా రేపు రాబోయే కాలంలో చర్యలు తీసుకుంటాం. తప్పకుండా కొత్త ఒరవడి సృష్టించి రేపు సంవత్సరంలోనే మరొక్కసారి ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన రోజుకే మీ అందరి దగ్గర శభాష్ ఆంధ్రప్రదేశ్, క్రీడా ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే విధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోతామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. మంచి పాలసీని తీసుకుని వచ్చినందుకు పాలసీ అని చెప్పి దేశవ్యాప్తంగా ఈరోజు మన్ననలు పొందుతున్న ఈ పాలసీకి ముఖ్య కారకులైన మేము ముగ్గురిని ఈ వేదిక ద్వారా అభినందనలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు ఇదొక చరిత్ర. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎవరు కూడా చేయలేని సాహసం ఈరోజు డీజీ లాకర్ యాప్ని తీసుకొని రావడం అనేది చిన్న విషయం కాదు. క్రీడా యాప్ని ఎండీ గారికి, మంత్రి గారికి, సెక్రటరీ గారికి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా గిరీష్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.
కాబట్టి